మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల్ కళాశాలలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సీనియర్ సిటిజన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వయోధికులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు. దేశవ్యాప్తంగా 40 లక్షల పైగా రిటైర్డ్ ఉద్యోగులు, వయోధికులు ఉన్నారని, రాష్ట్రంలో వయోధికులకు వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నప్పటికీ ఆ శాఖ సంక్షేమం కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కు ఆర్టీసీ బస్సులు, ఉచిత ప్రయాణం, ఉచిత వైద్యంతో పాటు వయోధికుల భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. 2-3 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మా డిమాండ్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 10న నగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రంగయ్య, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్ యాదిరెడ్డి, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్సయ్య, వెంకటరామరెడ్డి, నాగార్జున గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పిఎస్ఎన్ చౌదరి, వెంకయ్య, కృష్ణ గౌడ్ మరియు సీనియర్ సిటిజన్స్, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని సమస్యలపై మన సీనియర్ సిటిజన్స్ నారపల్లి మహాలక్ష్మీపురం వాళ్ళు ఈ గ్రూప్గా ఏర్పడి కొన్ని సమస్యలపై ఇంతవరకు ఏమీ ఖాళీల అసోసియేషన్ లేకపోవడం వల్ల ఈ సీనియర్ సిటిజన్తో కొన్ని మన రాజిరెడ్డి గారి అధ్యక్షతన ఈ సీనియర్ సిటిజన్ ఏర్పడ్డది. దానికి అది త్వరలోనే ఏర్పడ్డ త్వరలోనే మనం ట్రాఫిక్ విషయంలో కానీ, ఆర్టీసీ బస్ స్టాప్ విషయంలో కానీ కొన్ని వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు కూడా మన అన్ని పార్టీ నేతలను కలిసి కొన్ని, ఎందుకంటే సీనియర్ సిటిజన్ భవనం కావాలని చెప్పి ఇక్కడ అందరు కోరుతున్నారు. కానీ మాకు ఆల్రెడీ ప్లేస్ ఉంది అక్కడ. ఆ ప్లేస్ను కూడా అన్ని రాజకీయ పార్టీలను కలిసి అందరి పెద్దలను, ఎమ్మెల్యేను, ఎంపీను, మన మాజీ చైర్మన్ గారిని, మాజీ కౌన్సిలర్ గారిని, మాజీ రాజకీయ నాయకులు, నేతలందరినీ కలిసి అందరూ ఏకదాటిపై తెచ్చి మేము దాన్ని కూడా పరిష్కరించుకుంటామని, కట్టిస్తున్న అతి త్వరలో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ దిగ్విజయంగా చేసినందుకు అందరికి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇంకా ఏంటంటే రాను ముందు ఎక్కువ కూడా దీన్ని 100% ఎక్కువ చేసి కరప్షన్ లేకుండా, అంటే లంచాలు తీసుకోకుండా, ఇవ్వని దగ్గర కూడా తీసుకోకుండా దీన్ని నిజంగా కూడా డెవలప్ చేస్తాము. ఏది సీనియర్ సిటిజన్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్. లంచాలు తీసుకుంటే ఉన్నారని అడుగు నువ్వు అడిగితే నేను అడుగు. అందుకే ఇవన్నీ కూడా మేము చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. అందరూ కూడా సంతృప్తి పడ్డారు. కాబట్టి అందరికీ ఈ విషయాలు తెలిసినాయి. రేపటి నుంచి వారు కూడా వాళ్ళ కాలనీలలో, గ్రామ కమిటీలలో దీన్ని డెవలప్ చేయమని చెప్పి వారికి సూచించనైనది. రిటైర్మెంట్ అయినాక కూడా ఇంకా లంచాలు తీసుకుంటారు సార్ ఇప్పుడు ఉన్నది, అటువంటిది ఉన్నది కాబట్టి మా దృష్టికి వచ్చింది. అటువంటి చేయకూడదని మేము ఫస్ట్ నిర్ణయించుకొని ఈ సంఘంలోకి దిగినాం. ఒకవేళ అట్లా ఉంటే మీరు ఏం చేస్తారు? టాస్క్ బహిష్కరిస్తారా? అంతే, బహిష్కరించి మేము సపరేటే వాళ్ళని, అంతే. ఇప్పటిదాకా సగం కన్నా ఎక్కువ చేసినాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అప్పుడే చూపించినాం. వాళ్ళకి తెలిసింది, మీకు తెలియదు కానీ వాళ్ళకి తెలిసింది. కాబట్టి అటువంటి మా సంఘంలో లేదు. కాబట్టి ఇంత 95% వరకు ఇప్పుడు సభ్యత్వం అయింది. కమిటీలు అయినాయి, గ్రామ కమిటీలు అన్నీ కూడా అయినాయి, సక్సెస్ అయినాయి. ప్లస్ ఇది ఏంది, సీనియర్ సిటిజన్ తర్వాత రిటైర్డ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఇటువంటి సభ నిర్వహించలేదు. మేము నిర్వహించి గొప్పగా చెప్పుకున్నందుకు మాకేం ఇది సంఘం పక్షాన ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమిటంటే, చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని పకడ్బందీగా అమలయ్యేటట్టుగా మీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయమని కోరుతున్నాం. నెంబర్ 2, ఎందుకొరకంటే బడ్జెట్ ఏదైతే కేటాయిస్తుండ్రో కేటాయించినటువంటి ఒక బడ్జెట్ దుబారా కాకుండా ఈ వయోజనులకు చెందేటట్టుగా, వయోజనుల సంక్షేమం కొరకు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుండ్రో ఆ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేటట్టుగా, దాని కొరకు వినియోగించేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా కోరుతున్నాము. ఇక మూడవది ప్రధానంగా నేను కోరేది, ఎందుకంటే అన్ని చట్టాలు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అమలయ్యేటట్టుగా మీరు కోరుతున్నట్టుగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో
రెవెన్యూ డివిజన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ఆచరణ అయ్యేటట్టుగా కలెక్టర్లకు సూచనలు జారీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి వీటి మీద స్పష్టత వస్తే ప్రభుత్వ అధికారులకు స్పష్టత రావాలి, చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది స్పష్టత వస్తే దాన్ని ఆచరణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ సమావేశానికి సంయుక్త సమావేశం అని ఎందుకు అంటున్నారంటే ఇటు ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు సంయుక్తంగా మరి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది ఒక గర్వకారణమే కాదు, ఒక ప్రత్యేకమైనటువంటిది. రాష్ట్రంలోనే ఎక్కడ బహుశా ఇలాంటిది ఉండదు. మరి ఇలాంటి ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినారు. దీనికి మరి ముఖ్య అతిథిగా మరి ఎక్స్ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, అంతేకాకుండా మన స్టేట్ అధ్యక్షులు నరసింహారావు గారు టాస్కా, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అధ్యక్షులైనటువంటి దామోదర్ రెడ్డి గారు, మరి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ గారు ఇచ్చేయడం చాలా ముదావాహం. ఇందాక మా సెక్రటరీ గారు చెప్తూ మరి అంతేకాకుండా విలేకరు అడిగినటువంటి ఈ కరప్షన్ లేదంటారా మీ దాంట్లో అంటే వాస్తవానికి లేదు. మేము అసలు కరప్షన్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి మేము డబ్బులు ఆశించడం లేదు. మరి ఇంకా ఏ రకమైనటువంటి విత్తపరమైనటువంటి లాభాలు ఏమి ఆశించడం లేదు. కాకపోతే సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా చెప్పగలిగేటువంటి వయసు, చెప్పగలిగేటువంటి శ్రేష్టత. ఎందుకంటే శ్రేష్ఠ వర్గం ఇదంతా కూడా ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళంతా కూడా సమాజంలోనే శ్రేష్ఠ వర్గం. ఎందుకు శ్రేష్ఠ వర్గం అంటున్నారంటే అన్ని విషయాల్లో బాగా అగ్నులు కలిగినటువంటి, కుటుంబంలో కూడా వచ్చినటువంటి సమస్యల్ని మరి సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఇలాంటి ముందు సమస్యలు రాకుండా చేసేటువంటి యొక్క అనుభవం ఉన్నటువంటి దీశాలు అందరూ కూడా మరి అలాంటి వాళ్లకు దిక్సూచి, సమాజానికి అలాంటి ఈ సంఘంలో దిక్సూచిగా ఉండటం అనేటువంటి చాలా గర్వకారణం. ఈ విషయాన్ని మన అందరూ సమాజంలోకి తీసుకురావాలి. ప్రతి కమిటీ మెంబర్స్కి కూడా మరి ప్రతి గ్రామంలో కానీ, టౌన్లో కానీ, కాలనీస్లో కానీ మరి వేసినటువంటి కమిటీస్కి మేము ప్రధానంగా తెలియజేయదలుచుకునేది ఏంది మరి ఈ యొక్క మండల కార్యవర్గం తరఫున అంటే మీరు ప్రాథమిక సభ్యత్వాన్ని పెంచండి. మొట్టమొదటగా 1 నెల 2 నెలలు తర్వాత కార్యక్రమాల్లో దిగుదాం అందరం కలిసి. లాస్ట్ ఇయర్ ఈ టైంలో పెట్టుకున్నారు, లాస్ట్ ఇయర్కి ఈ టైంకి ఏం ఫరక్ కనబడుతుంది మీకు? దాదాపు ఇక్కడ నామినేటెడ్ సంఘంగా ఉన్నటువంటి ఈ మండల శాఖలోనే ఇప్పుడు కంప్లీట్ కార్యవర్గంతో పాటు సభ్యుల శాతమే దాదాపు 200 వరకు ఇవాళ సమావేశం మీకు రుజువుగా కనిపిస్తూ ఉంది. మరి ఇందులో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేటువంటి ఒక ప్రత్యేక అంశంగా కనిపిస్తూ ఉంది. చాలామంది ఫిజియోథెరపీ వాళ్ళ లాభాలు కూడా తెలుసుకున్నారు, చెకప్ చేయించుకున్నారు. ఇంకా అడగండి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇప్పుడు ఈ సభ్యత్వంలో పెంపు కనిపిస్తుంది. 50 మంది తోటి మొదలు పెట్టుకునేటువంటి సమావేశం ఇవాళ 200 మందికి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మెయిన్ 3 స్తంభాలా 4 స్తంభాలా? మీ ఉద్దేశం 3 స్తంభాలు 4 స్తంభాలు అనటంలో అర్థం కాలే. అంటే ఫుల్ఫిల్ ఇన్నారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి గారు ఉన్నారు, రంగయ్య గారు ఉన్నారు. ఏదైనా కార్యవర్గం సమిష్టిగా మన అధ్యక్షుల నాయకత్వంలో తీసుకునేటువంటి సమిష్టి నిర్ణయం తప్ప వ్యక్తిగత నిర్ణయాలు కావు. టోటల్ క్రెడిట్ ఎవరికి పోతుంది? క్రెడిట్ అంటే కార్యవర్గానికి పోతుంది. కార్యవర్గానికి పోతుందా, మన నరసింహారావు గారికి పోతుందా? కార్యవర్గానికి పోతుంది. మండల శాఖ ఇంత వెచ్చించి నిర్వహించింది, అందరిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇన్వైటీస్, ఆహ్వానితులు, అతిథులు మాకు కాబట్టి అది మా అతిథులు వాళ్ళు. రైట్ సార్. ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది అధ్యక్ష కార్యదర్శులతో ఇద్దరితోటే అడాకి కమిటీ ఉంది. జూన్లో వేసుకుందాం. జూలైలోనే మాకేమనిపించిందంటే ఇద్దరితోటి ఒకనాడు మాట ఎక్కదేందు 10 మంది ఉంటేనే బాగుంటుందని ఫుల్ ప్లెడ్జ్డ్ కమిటీ జూలైలో వేసినాం. దానికి రాష్ట్ర అధ్యక్షులను కూడా పిలిచినాం. తర్వాత ఈరోజు ఈ మీటింగ్ మళ్ళీ చేసుకొని ఏం చేసినామంటే ఈ టాస్కా, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను, ఈ ఇద్దరు కూడా మనము పడసోళ్ళమే ముసలోళ్ళం అయితేనే సీనియర్ సిటిజన్ అవుతున్నాం. మొన్న వ్యక్తి ఏమన్నాడంటే సొంత తల్లిని వదిలిపెట్టి సవితి తల్లి ఎంట పోతున్నాము అన్నాడు. అది కొంచెం బాధ అనిపించి ఆయనకు అక్కడ గట్టిగానే చెప్పడం జరిగింది. ఇది పద్ధతి బాగలేదనేసి అందుకే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళని, టాస్కా వాళ్ళని, మొత్తానికి రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను అందరినీ పిలుస్తున్నాం. ఇక్కడికి పిలిచేసుకొని సభ్యులందరం ఒకటి వాళ్ళ సందేశాలు ఇప్పించినాం. మా అగ్రజుడు పాతూరి సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, ఆయన హయాంలోనే మేము ఎదిగినాం. ఆయన హయాంలోనే మేమంతా కూడా అనుభవించినాం. మాకు వచ్చే హక్కులు, బాధ్యతలు, విధులు అన్నీ. అందుకోసం ఆయన గారిని కూడా రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్నాం. ఈరోజు మొత్తానికి సభ బాగానే జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ 16 కమిటీలు పడ్డాయి అనంటే అది మా సొంతంగా కాదు, మా నుంచి కాదు, మా కృషి ఉంది. వాళ్ళ
గ్రామ కమిటీలకు అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే అయినా ఉన్న గ్రామ పెద్దలంతా కూడా మాకు సహకరించారు. సహకరిస్తేనే కమిటీలు వేసినాం. ఇప్పుడు కూడా ఇంకా కొందరు సహకరిస్తున్నారు. ఇంకో 4 కమిటీలు వేసేది ఉంది. అట్లీస్ట్ 98% మొత్తం వేసేసి గట్కేసారి మొత్తం కూడా అటు సీనియర్ సిటిజన్ కానీ ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ బాగా ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకుపోవాలంటే మా ఉద్దేశం. ఇవాళ మేము చేతులు లేపించినాం. ఎంతమంది ఉన్నది ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అని అంటే దాదాపు ఆల్మోస్ట్ 60% చేతులు లేపారు. వాళ్ళు 60 దాటినాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ అయినరు. అందుకోసమే ఈ 2 శాఖలు ఏకదాటిగా చేసి రేపు జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఈ రకమైన ఉద్యోగాలే తీసేసి ఆర్టీసీ బస్సులో 25% కాదు 50% రాయితీకి కొట్లాడమని మనం టాస్క్ వాళ్ళని కోరుతాం. అట్లాగే ఈచెస్ ముందు ఇప్పియమని మన రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళని కూడా కోరుకుంటాం. కోరికల సాధన 2 కలిసి ఉంటేనే జరుగుతుందని నేను విన్నవిస్తున్నాను.